హార్మోన్స్ బాడీలో ఫస్ట్ 15 days ఈస్ట్రోజన్ ఉంటుంది. ఓకే. సో మనము బ్రైట్గా, అందంగా, అట్రాక్టివ్గా, చలాకీగా ఉండేలాగా చూస్తుంది. దాని తర్వాత ఎగ్ రిలీజ్ అయిన తర్వాత ప్రొజెస్ట్రాన్ వస్తుంది. ప్రొజెస్ట్రాన్ కొన్ని రకాల వాటర్ రిటెన్షన్, కొన్ని రకాల కార్బ్ క్రేవింగ్స్, కొన్ని రకాల టెండెన్సీస్, మూడ్ స్వింగ్స్ ఇది తీసుకొని వస్తుంది. మీరు ప్రెగ్నెన్సీలో కూడా అదే హార్మోన్ ఉంటుంది చూసారు. సో అది ప్రెగ్నెన్సీ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ వచ్చే చిన్నపాటి చేంజెస్ అనమాట. కానీ ట్రీట్మెంట్ అవసరం ఉంటుందండి దీనికి? ట్రీట్మెంట్ అవసరం ఉండదు, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అవసరం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇలాంటి ఇబ్బందులు ఉన్నప్పుడు మనకి ఫుడ్తోనే మేనేజ్ చేసుకోవచ్చు. కార్బ్ క్రేవింగ్ ఉందనుకోండి, ఫ్రూట్ తినండి. ఓకే. డ్రై డేట్స్ ఉంటాయి కదా, అవి తినండి. రైట్. ఇంకేదన్నా పుల్లగా తినాలనిపిస్తే, లేకపోతే ఇంకా ఏదన్నా తినాలి, మీరు తినే ఫుడ్ మీద నిమ్మరసం పిండుకోండి. ఓకే. చాటుకి వెళ్ళొద్దు, నిమ్మరసం పిండుకున్నా అదే టేస్ట్ వస్తుంది. కరెక్ట్ కరెక్ట్. సో స్ప్రౌట్స్ అవి చేసుకొని నిమ్మరసం పిండుకోండి. అబ్సల్యూట్లీ. అలాగే మనం ఎండు ద్రాక్ష ఉంటాయి, రాత్రి నీళ్ళలో నానబెట్టేసుకుని మార్నింగ్ లేవగానే ఆ నీళ్ళు తాగేసి ఎండు ద్రాక్ష తింటే కూడా చాలా మంచిది. మూడ్ స్వింగ్స్, వాటర్ రిటెన్షన్ అంతా ఉండవు. రైట్. అలాగే ఎవ్రీ డే మనం ఏదో ఒక ఫుడ్లో, ఇంత ముందు కాలంలో కూడా ఉండేది, కొబ్బరి వాడేవాళ్ళంగా, నూరేసి. అసలు ఇప్పుడు ఎవరు వేస్తున్నారండి కొబ్బరి? ట్రూ. కొబ్బరి నీళ్ళు లీటర్ తాగుతున్నారు. ఎందుకు తాగుతున్నారో కూడా తెలియదు. హై క్యాలరీస్ ఉంటాయి కొబ్బరి నీళ్ళలోనా. మరి షుగర్ వాటరే కదండి. అందుకే షుగర్ వాళ్ళు తాగకూడదు అంటుంటారు. షుగర్ వాళ్ళు తాగకూడదు కాదు, కష్టపడని వాళ్ళు, లూజ్ మోషన్స్ లేని వాళ్ళు, ఓకే, వామిటింగ్స్ లేని వాళ్ళు, లేకపోతే జిమ్ బాగా చేసి చెమటంతా పట్టని వాళ్ళు, లేకపోతే ఎండ వడదెబ్బ, అలాంటి సమస్యలు ఏమీ లేనప్పుడు ఊరికి ఎందుకు తాగాలండి? ఊరికి ఎందుకు తాగాలి? కరెక్ట్. ఓ కంపెనీ అమ్మేసిందని రోజు పొద్దున్నే లేసి తాగుతారేంటి? కాదు, వచ్చే క్యాలరీస్ బర్న్ చేయలేకపోతుంటే మనము కష్టం కదా. 5-6 కిలోమీటర్లు నడిస్తే 100 క్యాలరీలు బర్న్ అవుతాయి. మరి అలాగా లీటర్ కొబ్బరి నీళ్ళు జస్ట్ అవలీలగా తాగేస్తున్నారు, మంచినీళ్ళ బదులు. అది కూడా అదే అదే అదే. మరి అలాంటప్పుడు ఎన్ని క్యాలరీస్ మీరు ఎట్ట బర్న్ చేస్తారు? కూర్చున్న చోటే పని చేసేవాళ్ళు, కరెక్ట్, తాగేది కూడా వాళ్ళే. ఎగ్జాక్ట్లీ. కూలి పని చేసేవాళ్ళు కొబ్బరి నీళ్ళు కొనుక్కుని తాగుతారండి 100 రూపాయలు పెట్టి ఓ బాటిల్? తాగరుకా. వాళ్ళకి అవసరం, వాళ్ళు తాగరు, వాళ్ళు తాగలేరు. కరెక్ట్. నువ్వు ఆఫీస్ రూమ్లలో కూర్చుని, ఇళ్లలో కూర్చుని గృహిణి అని అంటారు, లేకపోతే సొఫిస్టికేటెడ్ ఉమెన్, ఒక్క చెమట చుక్క కూడా రాదు, వాళ్ళు 1 లీటర్ కొబ్బరి నీళ్ళు రోజు తాగితే ఏమైపోవాలి? ఎగ్జాక్ట్లీ. ఎవరు అమ్ముతున్నారు అనేది కాదు, ఎందుకు అమ్ముతున్నారు అనేది ఆలోచించాలి. ఎవడు బిజినెస్ వాళ్ళు చేసుకుంటున్నారు అంతే. అవును అవును. పట్టించుకోనిది మన గురించే. అబ్సల్యూట్లీ. సో మన గురించి మనం పట్టించుకోవాలి. అసలు నీకు మంచినీళ్ళు తాగితే తీరే దాహానికి కావాలంటే ఒక చిటికెడు ఉప్పు వేసుకో, లేకపోతే సబ్జా గింజలు వేసుకో, లేకపోతే ఏదైనా కూరగాయలు కట్ చేసి అందులో వేసుకో, కీర ముక్కలు వేసుకోరండు, లేకపోతే పుదీనా వేసుకో, కొత్తిమీర వేసుకో, ఏదైనా వేసుకో. దాంతో ఎలక్ట్రోలైట్ డ్రింక్ తయారవుద్ది కదా, 2 చుక్కలు నిమ్మరసమే, ఆల్కలైన్ వాటర్ అది. ఇంకా అంతకు మించింది ఏం కావాలి మీకు? ఇవన్నీ 2 రూపాయలతో అయిపోద్దిగా. పోనీ 10 రూపాయలు. నువ్వు 100 రూపాయలు పెట్టి కొబ్బరి నీళ్ళు తాగాల్సిన అవసరం ఏముంది? చిటికెడు ఉప్పు, చారెడు పంచదార, 2 చుక్కలు నిమ్మరసం 100 రూపాయలకు దొరుకుతుందండి. అబ్సల్యూట్లీ సేమ్ కదా. అందులో లేనిది ఇందులో ఉన్నది ఏంటిది? కరెక్ట్. జనాలు ఆలోచించడం మానేశారా, లేకపోతే ఇలాగే మూర్ఖుల్లా బతికేస్తారా? ఆలోచించడం మానేశారు. యాక్చువల్లీ కంపల్సరీ మానేశారు. ఎందుకంటే నేను నా ప్రిస్క్రిప్షన్లో వెనక ఉంటుంది, మెడిసిన్స్ ఇక్కడ వెనకాల. అసలు అనవసరంగా ఏది తాగొద్దు అనేసి. మీకు అంతగా దాహంగా ఉంటే మజ్జిగ తాగండి, రాగిజావ తాగండి. ఎగ్జాక్ట్లీ. ఇంకా అంతకు మించి ఏది తాగాల్సిన అవసరం లేదు. కరెక్ట్. మంచినీళ్ళకి మించిన మందు లేదు. అంతగా ఎలక్ట్రోలైట్స్ అంటారా? చిటికెడు ఉప్పు వేసుకోండి కావాలంటే. మీకు బీపీ లేదా, చిటికెడు ఉప్పు వేసుకోండి, అది అంతకు మించిన ఎలక్ట్రోలైట్స్. సో మన కిచెన్లో దొరికేవి పక్కన పడేసి ఫ్యాన్సీగా ఎవడు పడితే వాళ్ళు మన ఒంటి మీద బిజినెస్ చేస్తున్నారు అంతే. కరెక్ట్ మ్యామ్. తర్వాత బయట డిశ్చార్జ్ అవుతున్న కొంతమంది పట్టించుకోరు. అది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి కొంచెం స్టింకీగా ఉన్న వాసన వచ్చినా కూడా తగ్గిపోతుందిలే అని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. అసలు ఇది ఎందుకు వస్తుంది? ఎలాంటి స్టేజ్లో మనం డాక్టర్ దగ్గరికి రావాలి అంటే ఏం చెప్తారు? బేసిక్గా వైట్ డిశ్చార్జ్ 2 రకాలు. ఒకటి ఫిజియలాజికల్, అంటే నార్మల్గా ఉండే డిశ్చార్జ్, అదేంటిదో మనం తెలుసుకోవాలి. ఇంకొకటి అబ్నార్మల్ డిశ్చార్జ్. ఇప్పుడు నార్మల్గా వచ్చే వైట్ డిశ్చార్జ్లో వాటరీ డిశ్చార్జ్, స్టిక్కీ డిశ్చార్జ్, ఇట్లా తీగలుగా వచ్చే డిశ్చార్జ్ ఫస్ట్ 15 days ఆఫ్ ద సైకిల్, ఎగ్ ఫార్మేషన్ రిలీజ్ అయ్యేంత వరకు అలా వస్తుంది. ఎందుకంటే స్పర్మ్ మోటిలిటీని అది హెల్ప్ చేయాలి.
కరెక్ట్. స్పర్మ్ పైకి వెళ్ళేలాగా ఉండాలి కాబట్టి వాటరీ స్టిక్కీ తీగలు లాంటి డిశ్చార్జ్ ఉంటుంది. అలాగే ఒకసారి ఎగ్ రిలీజ్ అయిపోయిన తర్వాత ఇంకా స్పర్మ్తో మనకి పనే ఉంటుంది. అప్పుడు ప్రొజెస్ట్రాన్ బేస్డ్ డిశ్చార్జ్ ఉంటుంది. ఓహో. అది సర్విక్స్ దగ్గర నుంచి కింద వెజైనా వరకు సెల్స్ ప్రొజెస్ట్రాన్ బేస్డ్ డిశ్చార్జ్ కొంచెం వైటిష్గా కొంచెం థిక్గా ఉంటుంది. అయితే ఈ రెండిట్లో ఎటువంటి స్మెల్ కానీ ఎటువంటి ఇన్ఫెక్షన్ కానీ ఏమి ఉండదు. ఇంకొక టైప్ ఏదైతే డిశ్చార్జ్ అబ్నార్మల్ డిశ్చార్జ్, ఈ అబ్నార్మల్ డిశ్చార్జ్లో కలర్ వేరియేషన్ ఉంటుంది. గ్రీన్ ఉండొచ్చు, ఎల్లో ఉండొచ్చు, థిక్ వైట్గా ఉండొచ్చు, స్మెల్ రావచ్చు. ఇవి ఇండికేట్ ఇన్ఫెక్షన్, వెదర్ ఫంగల్ ఇన్ఫెక్షన్ అన్నా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అన్నా. రైట్. ఇవి ఇన్ఫెక్షన్స్. అది కాకుండా ఒకవేళ సర్విక్స్ ఏదైతే గర్భసంచి మూతి ద్వారం ఉంటుందో అక్కడ అది ఒకవేళ చెడినా, ఎక్కడ ఏదైనా చిన్న అల్సర్ వచ్చినా, లేకపోతే అక్కడ ఏదైనా క్యాన్సర్ వచ్చినా, లేకపోతే అక్కడ ఏదైనా పెచ్చినట్టయినా, ఇట్లా రా ఏరియా లాగా ఉన్నా అదొక రకమైన మ్యూకాయిడ్ డిశ్చార్జ్, ఫౌల్ స్మెల్లింగ్ డిశ్చార్జ్, ఇట్లా కొన్ని బ్లడ్ టింజ్ డిశ్చార్జ్, కొన్ని పాలిప్స్ ఉంటాయి చిన్నగా ఇట్లా నాలుకల్లాగా అక్కడ తయారవుతాయి అనమాట ఇన్ఫ్లమేషన్తో. వాటితో కూడా డిశ్చార్జెస్ వస్తాయి. కలిసినప్పుడు బ్లీడింగ్ అవ్వడము, మధ్యలో బ్లీడింగ్ అవ్వడము, బ్లీడింగ్తో పాటు డిశ్చార్జ్ ఉండడము, ఇవన్నీ. ఇవి ఏ అబ్నార్మల్ డిశ్చార్జ్ అయినా ఖచ్చితంగా అశ్రద్ధ చేయకుండా హాస్పిటల్కి వెళ్ళాలి. హాస్పిటల్కి వెళ్ళి మనం ప్యాప్స్మియర్ చేయించుకోవాలి. సర్విక్స్ చూడాల్సిందే, ఖచ్చితంగా చెక్ చేసుకోవాల్సిందే. యాన్యువల్ ప్యాప్స్మియర్ మ్యాండేటరీ. రైట్. ఎప్పుడు ఏ ప్రపంచం ఏమైనా కానీ మనకి మట్టుకు సర్వైకల్ క్యాన్సర్ ఇప్పుడు నెంబర్ 1లో ఉంటుంది. సో ప్యాప్స్మియర్స్ ఖచ్చితంగా చేయించుకోవాలి. ఒకటి. సెకండ్ థింగ్, ప్యాప్స్మియర్తో పాటు ఇన్ఫెక్షన్ ఉంటే మనము స్వాబ్ ఉంటుంది, టెస్ట్ అనమాట, వెజైనల్ స్వాబ్ టెస్ట్. అది మనము ఫంగల్కి బ్యాక్టీరియల్కి రెండిటికి టెస్ట్ చేసుకోవాలి. సో వెజైనల్ స్వాబ్ కల్చర్, కేఓహెచ్ ఏమో గ్రామ్ స్టెయిన్, కేఓహెచ్ ఏమో ఫంగస్కి, గ్రామ్ స్టెయిన్ ఏమో ఏం బ్యాక్టీరియా ఉందో తెలుసుకోవడానికి. ఇవి చేయించుకోవాలి. వీటితో పాటు మనము ఏవైనా అబ్నార్మాలిటీస్ ఉన్నాయా అంటే, నేను చెప్పాను కదా పాలిప్స్, ఈరోజన్స్, ఏదైనా అబ్నార్మల్ ఏరియాస్, గ్రోత్స్, ఇవి కూడా కనిపిస్తాయి. అవి కూడా మనం చెక్ చేసుకోవాలి. వాటితో పాటు మనం స్కాన్ కూడా చేసుకోవాలి. ఎందుకంటే స్కాన్లో కూడా లోపట పాలిప్స్ ఉన్న సెక్రీషన్స్ అబ్నార్మల్గా ఉండొచ్చు. అప్పుడప్పుడు ట్యూబ్స్లో కూడా వాటర్ ఉంటుంది, హైడ్రోసాల్పింగ్స్ అంటాం, పస్ ఉంటుంది, పయోసాల్పింగ్స్ అంటాం. అలా ఉన్నా కూడా అబ్నార్మల్ డిశ్చార్జ్ ఉండొచ్చు. అది స్కాన్లో తెలుస్తుంది, ఎందుకంటే ట్యూబ్స్ ఎన్లార్జ్డ్ కనిపిస్తాయి. సో ఇవన్నీ కూడా నెగ్లెక్ట్ చెయ్యకుండా కంపల్సరీ చేయాల్సినవి. రైట్. ఎందుకంటే ఎంత డీలే చేస్తే నువ్వు అంత బాధపడతావు, ఎంత డీలే చేస్తే అంత లేట్గా మనం కనుక్కుంటాం. ఇంకొకటి, ఇన్ఫెక్షన్స్ ఉంటే చాలాసార్లు ఆడవాళ్ళే ట్రీట్మెంట్ తీసుకుంటారు. డాక్టర్ దగ్గరికి వెళ్తారు, వీళ్ళు మందులు రాస్తారు, వీళ్ళు మింగుతారు. కానీ ఇన్ఫెక్షన్ కలిసి ఉన్నప్పుడు అటు మగవాళ్ళల్లో కూడా ఉండొచ్చు. వాళ్ళు కూడా సరిగ్గా సరైన ఇన్ఫెక్షన్కి సరైన కోర్స్ ఆఫ్ ఫంగస్ ఉంటే యాంటీఫంగల్, బ్యాక్టీరియల్ ఉంటే యాంటీబ్యాక్టీరియల్ సమానంగా వాడాలి. ఎస్, మళ్ళీ వస్తారు. ఇన్ఫెక్షన్ మళ్ళీ వచ్చిందని తిరుగుతూ ఉంటారు. ఎప్పుడు ఇండివిజువల్ ట్రీట్మెంట్ ఉండదు, ఇద్దరికి ట్రీట్మెంట్ ఉంటుంది. రైట్. మీరు ఇన్ఫెక్షన్ మీ హస్బెండ్ దగ్గర నుంచి వచ్చింది అనుకుంటారా, వాళ్ళ డాక్టర్స్ ఉంటారు, ఫిజిషియన్స్, ఆండ్రాలజిస్టులు, వాళ్ళ దగ్గర పంపించాలి. అదేవిధంగా ఇద్దరు ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు ఇద్దరు షుగర్ టెస్ట్ కూడా చేయించుకోవాలి. ఎందుకంటే స్థూలకాయం ఉన్నా, డయాబెటీస్ ఉన్నా రికరెంట్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కామన్. రైట్. అది దానికి అర్థం ఏంటి, నీ షుగర్ కంట్రోల్లో లేదని, నువ్వు తినేది నోరు కట్టేయాలని, జాగ్రత్తగా తీసుకోవాలని. ఎందుకంటే నువ్వు ఎన్నిసార్లని యాంటీబయాటిక్స్ తీసుకుంటావు, ఎన్నిసార్లని యాంటీఫంగల్స్ తీసుకుంటావు, పిచ్చిలేసిపోద్ది అన్నిసార్లు మందులు తీసుకుంటే. గట్టు మొత్తం దొబ్బేస్తుంది. చాలా ఇంపార్టెంట్, మనము మన ఇమ్యూనిటీని పెంచుకోవాలి. ఇప్పుడు విటమిన్ డి లెవెల్స్ పాతాళంలోకి ఉన్నాయి. అవును. పక్క నుంచి పోతున్న ఇన్ఫెక్షన్ మనకు వచ్చే పరిస్థితి. ఎందుకంటే లో విటమిన్ డి. కూడా అలాగే ఉంది పరిస్థితి. అసలు ఎండకి వెళ్ళట్లేదు అసలు. ఫుల్ క్లోత్సో లేకపోతే సన్ స్క్రీనో. విటమిన్ డి లెవెల్స్ తక్కువ ఉంటే కూడా రికరెంట్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. సో ఎప్పుడైనా మనము వైట్ డిశ్చార్జ్ కదా అని అనుకోవద్దు. నార్మల్ అనుకో, అట్లీస్ట్ నీకు మనశ్శాంతి ఉంటుంది. అబ్నార్మల్ అనుకో, నీకు ట్రీట్మెంట్ అయిపోద్ది. కోర్స్ కంప్లీట్ అయ్యి నువ్వు చేయాల్సిన జాగ్రత్త నీకు తెలిసిపోద్ది. ఇదే విధంగా మనకి
షుగర్ ఉన్నా బయటపడుతుంది. ట్రీట్మెంట్ తీసుకోవాలి, జాగ్రత్తగా డైట్ చేసుకోవాలి, ఫిట్నెస్ మెయింటైన్ చేసుకోవాలి, షుగర్స్ కంట్రోల్లో ఉంచుకుంటే మళ్ళీ మీకు ఏవి రావు. రైట్. అదేవిధంగా ఈ మెనోపాజ్ టైంలో కూడా హార్మోన్స్ డ్రాప్ అయిపోయి డ్రైనెస్ వల్ల క్రాక్స్ వచ్చి ఇన్ఫెక్షన్ లేకపోయినా కూడా ఇచ్చింగ్, రికరెంట్ యూరిన్ ఇన్ఫెక్షన్స్, దాని తర్వాత వెజనల్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. వాళ్ళకి ఇన్ఫెక్షన్ వల్ల ఇబ్బంది కాదు, టెస్టులు చేస్తే అన్ని నెగిటివ్ వస్తుంది, వెజైనల్ డ్రైనెస్ వల్ల ప్రాబ్లం వస్తుంది. వాళ్ళకి కూడా మేము ఇప్పుడు వెజైనల్ లేజర్ థెరపీస్ ఇస్తున్నాం. ఓకే. ఈ వెజైనల్ లేజర్ థెరపీస్లో మనకి లేజర్ ద్వారా ఒక 6 మిల్లీమీటర్ డెప్త్ వరకు కొత్త బ్లడ్ సప్లై తయారవుతుంది. ఓకే. సో కొత్త బ్లడ్ సప్లై వచ్చినప్పుడు వెజైనల్ ఎపిథీలియం కూడా రీజువినేట్ అయ్యి దాంట్లో ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉండవు, డ్రైనెస్ వచ్చే ఛాన్స్ ఉండదు. సో మళ్ళీ వాళ్ళ సెక్షువల్ యాక్టివిటీ అయినా సెక్షువల్ లైఫ్ అయినా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా సునాయాసంగా జరిగిపోతుంది. రైట్.